యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం విద్యా వైద్యాన్ని ఆయన చాలా అద్భుతంగా తీర్చిదిద్దిండు. ఆ సంస్కరణలే అంటే పేద మధ్యతరగతి వర్గాలు ఆ రెండింటికి రియాక్ట్ అయ్యి అట్రాక్ట్ అయ్యి ఓటేసే అవకాశం ఉండొచ్చు అన్న ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఎక్స్పెక్ట్ చేశారనమాట. అంటే సో అది పని చేయలేదంటారా? సంస్కరణలు కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సెక్రటరియట్ విధానం కావచ్చు, ఇవేవి పని చేయలేదా? నేనేమంటా ఎంతో కొంత పని చేయబట్టే ఆ 39% ఓట్లైనా వచ్చినాయి. లాస్ట్ ఇయర్ ఆయన 2019లో వచ్చింది కూడా అదే 39% కనపడుతుంది. అవును. కాబట్టి నేనేమంటే మీరు విద్యా వైద్యంలో అన్నారు, వైద్యం వరకు ఓకే, మీకు హాస్పిటల్ కానీ అక్కడ జరిగే ట్రీట్మెంట్ కానీ ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెయింటెనెన్స్ కానీ అదంతా బాగుంది. ఓకే. చాలామంది ఎక్కువ శాతం మంది పెద్ద మంది మేధావులు కూడా చెప్పేందంటే విద్యలో అద్భుతమైన ఫలితాలు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్లో చెప్తారు. నేనేమంటే బిల్డింగ్కి మంచి రంగులు వేసి, క్లాస్ రూమ్లలో ఏసీలు పెట్టి, బాత్రూమ్లలో మంచి మంచి రూమ్ ఫ్రెషనర్లు కొట్టినంత మాత్రాన చదువు రాదు కదా అంటాం. చదువు ఎవరు చెప్పాలి? మీరు ఐబీ సిలబస్ తీసుకొచ్చారు, వాడు బైజూస్ కంటెంట్ ఇచ్చారు. నేను తిరిగినప్పుడు నా గ్రౌండ్లో నాకు ఫీల్డ్లో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ చెప్తే 8వ తరగతి పిల్లగానికి 12వ ఎక్కం రావట్లేదు, బాగా ఆరాలు రావట్లేదు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పిల్లలతోని బైజూస్ కంటెంట్ ద్వారా? మీకు చెప్పడానికి నాకు ఇబ్బంది ఉంది, కానీ 50% స్టూడెంట్స్ దాంట్లో అడల్ట్ కంటెంట్ చూస్తున్నారు ట్యాబ్లలో. ఇది నా పరిచయంలో 3 ఆఫ్ ద ఏపీలో నేను చేసిన సర్వేలో వచ్చిన వాస్తవాలు. ఓకే. ఇదే విషయం నేను ఓపెన్గా చెప్పిన కొంతమంది పెద్దలకు కూడా నా సర్వేని తీసుకొని నా దగ్గర డాటా తీసుకొని కొంచెం మన జర్నలిస్టులోనే సాక్షి గ్రూప్లో పనిచేసే జర్నలిస్టులు కూడా నా ద్వారా ఇంకొంచెం ఇన్పుట్స్ తీసుకొని కూడా పైకి పంపించారు. ఏం మార్పు రాలే. ఓకే. ఎక్కడదక్కడే ఉంది వ్యవస్థ. అంటే ఇంకోటి, టీచర్లు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు నన్ను సడన్ గా ఇదే ఇంటర్వ్యూ ఇంగ్లీష్ లో చేయమంటే చాలా తడబడతావు. నువ్వు అడిగినా నేను చెప్పాలన్నా తడబడతావు, నువ్వు అడగాలన్నా తడబడతావు. ఎందుకంటే మన రోజువారీ ప్రాక్టీస్ అది కాదు. ఇవాళ వాళ్ళకి ఐపీ సబ్జెక్టు లేదంటే ఇప్పుడున్న తెలుగు పాఠాన్ని ఇమీడియట్ గా ఇంగ్లీష్ లో చెప్పాలంటే టీచర్ క్యాలిబర్ ఎక్కడ ఉంది అంటే నేను మీరు ఫస్ట్ 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి దాని దగ్గర టీచర్లను మీరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డిప్లాయ్ చేస్తూ వస్తే క్రమంగా ఇంగ్లీష్ విద్య వస్తుంది. మీరు పుస్తకాలు తెలుగు ఇంగ్లీషు అటు ఇటు వేసినంత మాత్రాన పిల్లలకి ఇంగ్లీష్ వస్తుంది అనుకుంటే రాష్ట్రంలో బోల్డ్ అని రెపిడిక్స్ పుస్తకాలు ఉన్నాయి. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్పే పుస్తకాలు చాలా. ఎప్పటికీ ఇప్పటికీ హైదరాబాద్ సగం మందికి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి తెలంగాణలో. కానీ అది అట్లా ప్రాక్టికల్ కాదు. కాకపోతే ఆయన ఇంటెన్షన్ మంచిది కావచ్చు. ఆయన మొన్న కూడా ఓడిపోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు, ఈ తాతవ్వలు ఏం చేశారో, ఈ అమ్మమ్మలు ఏం చేశారో, ఈ అక్క చెల్లెలు ఏం చేశారు అంటే ఇప్పటికి కూడా నేను బటన్ నొక్కినా మీరు నాకు బటన్ నొక్కలేదని ఫీలింగ్తో ఉన్నాడు. కానీ మరి నేను చాలా సందర్భాల్లో చెప్పిన జగన్ గెలిస్తే ఒక డీబీటీ అనేది చూపిస్తారు, సంక్షేమంతో కూడా గెలవచ్చు, ఇంటింటికి డబ్బులు ఇచ్చి గెలవచ్చు అని ప్రపంచవ్యాప్తంగా ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. అదే జగన్ ఓడిపోతే 99 కారణాలు చెప్తారు. ఇవాళ నేను చెప్పుకుంటూ పోతే 99 కూడా సరిపోవు, అన్ని కారణాలు ఉంటాయి జగన్ ఓడిపోవటానికి. ఎందుకంటే ఏది ఒక సింగిల్ డెవలప్మెంట్ కనపడలే, ఒక పరిశ్రమ లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఉన్న పోలవరం అట్లనే ఉంది. మీరు ఆ రోడ్ల సంగతి పట్టించుకోలేదు. ఫస్ట్ ఇయరే చెప్పారు చాలా మంది వెల్ విషర్స్, అన్న రోడ్లు బాగాలేవు అంటే. ఇంకో అన్నిటికంటే నాకు ఇంటర్నల్ తెలిసింది ఏంటంటే ఇవాళ కేవీఆర్ పోయి జగన్కు సలహా ఇస్తే రేపటి నుంచి కేవీఆర్కి డోర్ క్లోజ్ అక్కడ. ఓకే. ఇంకా మళ్ళీ కొత్తగా సలహా చెప్పినప్పుడు రావాల్సింది, కానీ పాతోనికి మళ్ళీ ఎంట్రీ లేదు. శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎమ్మెల్యే అయితే మొత్తం 5 ఏళ్లలో 2-3 సార్ల కంటే ఎక్కువ కలవలేకపోయినట్ట ముఖ్యమంత్రిని. దాడిశెట్టి రాజా లాంటి వాళ్ళు, వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు. ఒక ఎమ్మెల్యే 5 ఏళ్లలో 3 సార్లు కలిస్తే ఇదేం ప్రభుత్వం అనుకోవాలి. ఇంకా నువ్వు ప్రజల్ని ఎప్పుడు కలుస్తావు, ప్రజలకు ఎప్పుడు చేస్తావు? ఇవాళ నేను డబ్బులు ఇచ్చినా కనుక మీరు ఓటేయండి, ఇంకేం అడగొద్దు. ఇవాళ ఒక ఉద్యోగం లేదనే కదా యూత్ అంతా అడిపోయింది. ఉద్యోగుల్ని సతాయించినందుకు ఉద్యోగులందరూ ఇలా తిరగబడ్డది. మరి నువ్వు ఇలా ముఖ్యంగా మద్యం పాలసీ తెచ్చి మద్యం ప్రియులందరికీ వ్యతిరేకం అయిపోయినావు కదా. వాడు ఇట్లా బాటిల్ కొనుక్కుంటూనే తిడుతుంటాడు. అక్కడ బాడక 100 రూపాయలు లేదు 250 చేసిండు, ఈ బాడక వచ్చని మాట్లాడుతాడు. ఆడ తాగుకుంటూనే తిడుతున్నాను. నేను ఫీల్డ్లో మేము పోయినప్పుడు అన్ని చోట్ల పోవాలి కదా. నేను కూడా బార్ షాప్లో పోయి కూర్చొని ఏం మాట్లాడుకుంటారో విన్నా. వైన్ షాపుల దగ్గర మళ్ళీ డిజిటల్ లేదు, కరెన్సీనే ఉండాలి. అదొక క్యాషే, అదొక సమస్య. దాని మీద కూడా యాంటీ వచ్చింది, అది కూడా మాట్లాడినప్పుడు. ఇక భారతదేశంలో ఎక్కలు లేని బ్రాండ్లు, ఆ పేర్లు తెలవాలి. అంటే మహిళలు కూడా పెద్ద ఎత్తున పోటెత్తిన మహిళలు జగన్కి ఓటేశారు అనుకుంటే, ఆ మహిళలు ఇంకో వర్షన్ కూడా నేరేటివ్ ఏం చెప్పారంటే, ఈయన ఉంటే ఇదే పిచ్చి మంది ఆపించి మా మొగులను చంపుతాడు, ఈయన తీసేస్తారన్నా మంచి మంది వస్తుందేమో అని లేడీస్ ఆలోచించారని కూడా జోకులు వేస్తున్నారు. సో ఆ పరిస్థితుల్లోకి పోవటం అనేది, అంటే ఒక రాష్ట్రంలో ఈరోజు ఒక వేవ్ మీరు చూస్తే, అంటే జగన్ మీద వ్యతిరేకత ఉందంటే నేను కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేసిన అంటే కనీసం ఒక 50 సీట్లకు అయితే వస్తుంది. ఎట్లయినా ఓడిపోతాడు కానీ
మినిమం 2014 లాంటి ఫలితాలను 40 to 50 మధ్యలో ఓడిపోతాడు అనేది నేను మాక్సిమం ఎక్స్పెక్ట్ చేసిన. ఓకే, మరి అసలు 151లో మధ్యలో 5 తీసేస్తే అటు ఒకటి 11 అవుతారని మాత్రం ఎవరు అనుకోలేదు. ఈవెన్ ఆ పార్టీ ఊహించలేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఊహించలేదు. ఎవరు ఊహించని ఫలితాలు. అంటే జనం ఎంత కసిగా ఉంటే వన్ సైడ్ వేవ్ ఓటింగ్ వేస్తారు. మీకు ఇది ఎప్పుడు జరిగింది? ఢిల్లీలో కేజ్రీవాల్ అట్లా మొత్తం చీపురు ఊడ్చినట్టు కాంగ్రెస్ బీజేపీని ఊడ్చినట్టు ఇలా వైసీపీని జనం ఊడ్చేశారు. సో జనం డిసైడ్ అయి ఉన్నారు. ఇవాళ ఎంతమంది వచ్చి కొత్త నువ్వు 70 మందిని మార్చినావు, లాస్ట్ మినిట్ లో టికెట్ ఇచ్చినా కూడా మళ్ళీ ఆపి ఇంకోనికి ఇచ్చినావు. ఇట్లా ప్రయోగాల మీద ప్రయోగాలు. ఆంధ్రప్రదేశ్ ఒక ప్రయోగశాల చేసినావు. ఎంపీలను తెచ్చి ఎమ్మెల్యేలకు పోటీ చేయించినావు, ఎమ్మెల్యేలను తీసుకొని ఎంపీలకు పోటీ చేయించినావు. ఇలా ఏది కాపాడలేకపోయింది. ఆ వ్యతిరేకత. సోషల్ ఇంజనీరింగ్ కూడా కాపాడలేదు. సోషల్ ఇంజనీరింగ్ అయితే భయంకరం. ఇప్పుడు చాలా మంది సామాజిక స్పృహతో సామాజిక వర్గ సమీకరణలతో మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇవాళ భయపడుతున్నారు. ఒక ఓసీ మీద బీసీకి టికెట్ ఇస్తే బీసీలు ఎందుకు ఓటేసుకోలేకపోయారు? జగన్ చేసిన ప్రయోగం కనుక సక్సెస్ అయి ఉంటే ఇవాళ కనీసం ఒక 10 PhDలు 4 థీసిస్లు వచ్చేదేమో, 10 మందికి డాక్టరేట్లు వచ్చేది. ఎందుకంటే యాంటీ ఇంకంబెన్స్ ఉన్నప్పుడు వ్యక్తులను మారిస్తే గెలవచ్చు అనేది కనుక వస్తే కనుక అన్ని రాష్ట్రాలు అదే స్టార్ట్ చేస్తారు. ఇవాళ ఇంత పెద్ద ఎందుకు ఆయన ఎప్పుడు మార్చాడు? కేసీఆర్ కలిసిపోయిన తెల్లారిపోయి మార్పులు చేర్పులు మొదలు పెట్టాడు. అంటే నేను మార్చక ఓడిపోయిన బాబు, నువ్వన్నా మార్చన్నాడు. ఆయన మార్చక ఓడిపోయింది, ఈయన మార్చి ఓడిపోయాడు. సో ఈ రెండు కాంబినేషన్లు వర్కౌట్ కాలేదు అక్కడ ఇక్కడ. సో అది ఆంధ్రప్రదేశ్లో ఇంకా చెప్పాలంటే 100 కారణాలు ఉన్నాయి ఇంకా జగన్ ఓడిపోవటానికి. కీలకమైన కారణాలు ఇవి కొన్ని కనిపిస్తున్నాయి.